సో ఐఏఎస్ రవికుమార్ సింగ్ అనే అతను రెసిడెంట్ ఆఫ్ శ్రీ గంగానగర్ రాజస్థాన్ నుంచి 2 నవంబర్ 1995లో జన్మించాడు. సో ఫస్ట్ ఏంటి అంటే హిందీ మీడియంలో చదివాడు. సో టాపర్ ఇన్ హిందీ మీడియం 2021లో టాపర్ ఇతను. అయితే ఇతను ఏం చేశాడంటే 2018లో జనరల్ కేటగిరీలో ట్రై చేశాడు. జనరల్ కేటగిరీ ట్రై చేస్తే ఆల్ ఇండియా ర్యాంక్ 337 వచ్చింది, ఐఆర్టీఎస్ వచ్చింది. దాని తర్వాత వచ్చేసి ఇంకొకటి సెకండ్ అటెంప్ట్ 2019లో ఆల్ ఇండియా ర్యాంక్ 17 వచ్చింది జనరల్ కేటగిరీలో. దీంట్లో ఏమొచ్చిందంటే ఐడిఎస్ వచ్చింది, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ వచ్చింది, ఐడిఐఎస్ వచ్చింది. 2020లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ క్లియర్ కాలేదు. 21లో ఈడబ్ల్యూఎస్ కింద డైరెక్ట్ 18 ర్యాంక్ వచ్చింది, ఐఏఎస్ కొట్టేశాడు. దీని గురించి అయితే ఈ డిఓపిటి సంస్థ దీని గురించి యూపీఎస్సీ రెగ్యులేషన్స్ కింద దీని గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ సర్టిఫికేషన్ ఒకవేళ ఈ ఇన్వాలిడ్ ఫాల్స్ అని తెలిస్తే అతని మీద రూల్ 3(1) of the All India Service Conduct Rules 1965 for representation and lack of integrity, Section 420 IPC, cheating dishonestly inducing delivery of property, and Section 465 IPC for forgery and Section 471 IPC using forged document as genuine, possible cancellation of appointment under UPSC regulation and DOPT guidelines. ఇది 2021లో ఇది అయ్యింది. ఇది ఆల్మోస్ట్ 4 years. ఇప్పుడు ఎందుకో మరి అనుమానం వచ్చిందో మరి ఇంకోటి, కానీ దీనికి సంబంధించి జ్యుడిషియరీ స్క్రూటినీ అయితే జరుగుతూ ఉంది. ప్రెసెంట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ అయితే దీని గురించి హైకోర్టు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది డిఓపిటి అండర్లో. డిఓపిటి అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్. దీనికి సంబంధించి యూపీఎస్సీ అనేది కూడా వీళ్ళ ఆస్తులు ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటుంది, మీరు ఏం చేస్తున్నారు, మీ ఆస్తులు ఏంటి, ఎప్పటికప్పుడు ఒక నిఘా అనమాట ఇది. అయితే చాలామంది ఈడబ్ల్యూఎస్తో ఈజీగా ఐఏఎస్ అయిపోవచ్చు, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టేద్దాము, 8 లక్షల కంటే జనరల్గా ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఎకనామిక్ వీకర్ సెక్షన్. ఎవరికి ఎలిజిబుల్, జనరల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఎకనామికల్లీ 8 లక్షల కంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉంది అనుకుంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఈ ఎకనామిక్ దీనివల్ల ఏంటి అంటే 10% అడిషనల్ రిజర్వేషన్ వస్తుంది. సో దీనివల్ల ఏంటి, ఏమి ఎక్స్ట్రాగా అటెంప్ట్స్ రావు, ఎక్స్ట్రా ఇయర్స్ కూడా ఏమి ఎక్స్టెండ్ కావు. కానీ ఈ 10% మాత్రం కొంత అడిషనల్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ కాబట్టి సో వాళ్ళకు ఉన్న పరిస్థితిని బట్టి కొంత ఒక 10% రిజర్వేషన్ కల్పించారు. కొంతమంది తెలివితే అట్లా ఉపయోగించేసేసి సో ఏం చేస్తారంటే ఈ ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఏముందిలే ఇన్కమ్ సర్టిఫికేటు మన తహసీల్దారో ఎంఆర్ఓనో ఏదో ఒకటి చేసి మతలబ్ చేసి మనం తెచ్చుకోవచ్చు అని తెచ్చుకున్న తర్వాత జాయిన్ అయిన తర్వాత 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అయినా కానీ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే నిజంగా జెన్యున్గా అయితే జెన్యున్గా నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, కానీ జెన్యున్గా వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు, ఎకనామికల్లీ వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. సో ఆర్థికంగా కొంచెం అంత దృఢంగా లేరు. అలాంటి వాళ్ళు తెచ్చుకొని మనం ఈ విధంగా యూపీఎస్సీ సైడ్ వెళ్ళడం కరెక్ట్, కానీ ఇది అయితే కరెక్ట్ కాదు. ఇంతకుముందు పూజా కేట్కర్ దీనికి సంబంధించి విపరీతం దుమారం రేగింది. ఆ తర్వాత ఇప్పుడు దీని గురించి నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఏ ఇన్స్టిట్యూట్ దీని గురించి మాట్లాడదు. సో అయితే ఇక్కడ ఏంటి అంటే ఏపీ తెలంగాణలో మన స్టూడెంట్ తెలుగు వాళ్ళకి అందరూ కూడా మనకు గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫ్రాడ్ చేస్తే ఈజీగా ఐఏఎస్ అయిపోవచ్చు అనేది అపోహ. ఒకవేళ నిజంగా మీరు ఎకనామిక్ వీకర్ సెక్షన్ కాకుండా ఈ సర్టిఫికేట్ తెచ్చుకున్నారంటే ఎప్పుడు దొరికినా కానీ అనవసరంగా ఈ గవర్నమెంట్ జాబు ఈ ఐఏఎస్ ఐపీఎస్ సంగతి దేవుడు వరకు మీరు అనవసరంగా కటకటాలు పాలయ్యి అనవసరంగా ఈ కేసులు ఎదుర్కొని దాన్ని మీరు ఇబ్బంది పడాల్సిన ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఏముందిలే కొంత మనం మతలబ్ చేసి ఎంఆర్ఓతో మనం మతలబ్ చేసి ఏదో సర్టిఫికేట్ తెచ్చుకొని వెళ్ళిపోదాం అంటే కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి. దీనికి సంబంధించి అడిషనల్ అంటే కేసు కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు నాకు తెలిసి తీర్పు కూడా వచ్చినట్లుంది. దీనికి సంబంధించి ఎకనామిక్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి అటెంప్ట్స్ పెంచాలి అని కొంతమంది పోరాటం చేస్తాను, అటెంప్ట్స్ పెంచాలి. అండ్ దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇయర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా పెంచాలి, ఏజ్ రిలాక్షన్స్ కూడా ఉండాలి అని చెప్పి కొంతమంది పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు జరుగుతుంది ఏంటి అనేది వేచి చూడాల్సి ఉంది. సో ఇదైతే ఈజీగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫ్రాడ్ చేసి ఈజీగా ఐఏఎస్ అయిపోవచ్చా? అస్సలు కుదరదు. అలాంటి పనులు ఎవరు చేయొద్దు, జాగ్రత్తగా పెట్టండి. పెట్టే ప్రతి సర్టిఫికేట్ ఇప్పుడు ఆన్లైన్ చేసినట్టున్నారు. ప్రతిదీ మనం అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ జెన్యున్గా, ఎలాంటి ఫ్రాడ్ ఏం చేయొద్దు. సో అనవసరంగా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.